హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌హెచ్ తెలుగు టాక్స్. 22 నిషేధ భూములకు రిజిస్ట్రేషన్, కొత్త మార్గదర్శకాలు, ఏపీ ప్రావిడెంట్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న రైతులకు మరియు భూ యజమానులకు ప్రభుత్వం ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. అదేంటి అంటే మీ భూమి ఏమైనా 22 నిషేధిత జాబితాలో ఉండి రిజిస్ట్రేషన్ కావడం లేదా గతంలో పొరపాటున లేదా అక్రమంగా మీ సొంత పట్టా భూమి 22 వెళ్ళిపోయిందా? అయితే మీకొక శుభవార్త. అదేంటి అంటే కూటమి ప్రభుత్వం 22 నిషేధిత భూముల నుంచి 5 రకాల భూములకు పూర్తి విముక్తి కల్పిస్తూ కొత్త నిబంధనలు అయితే తీసుకువచ్చింది. నంద్యాల మరియు ఏలూరు జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాలను తొలగించి రైతులకు 1B అడంగల్ పత్రాలను అందించడం జరిగింది. అయితే ఈ వీడియోలో అసలు 22 అంటే ఏమిటి? ఏ 5 రకాల భూములకు విముక్తి లభిస్తుంది? మీ భూమి 22 ఉందో లేదో ఆన్లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గాని వెళ్ళినట్లయితే అసలు 22 ఏంటి అనేది ముందుగా అయితే తెలుసుకుందాం. వాట్ ఈస్ సెక్షన్ 22 రిజిస్ట్రేషన్ చట్టం 1908 సెక్షన్ 22 వివరణ ప్రభుత్వ భూములను రక్షించడానికి, అనాధికారిక బదిలీలను అడ్డుకోవడానికి ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. 22 జాబితాలో ఉన్న భూములను అమ్మడం, కొనుగోలు లేదా తాకట్టు లాంటి రిజిస్ట్రేషన్లు ఏవి జరగవన్నమాట. ఏ భూములు సాధారణంగా 22లోకి వస్తాయి అనేది చూద్దాం. ప్రభుత్వం కేటాయించిన డి పట్టా భూములు మరియు అసైన్డ్ భూములు, దేవాదాయ శాఖ మరియు వక్ఫ్ బోర్డ్ భూములు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్థలాలు, కోర్టు వివాదాలు మరియు యాజమాన్య వివాదాల్లో ఉన్న భూములు ఇవైతే వస్తాయన్నమాట. సమస్య ఎక్కడ వచ్చింది అంటే గతంలో జరిగిన రీసర్వేలు, సర్వే నంబర్ల పొరపాట్లు లేదా అధికారిక మాన్యువల్ ఎంట్రీలు తప్పిదాల వల్ల అనేక మంది రైతులు సొంత ప్రైవేట్ పట్టా భూములు కూడా పొరపాటున 22 నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. అయితే విముక్తి పొందే 5 రకాల భూములు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 5 కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్ రిలీజ్. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ క్రింది 5 రకాల భూములకు 22 నుంచి విముక్తి లభిస్తుంది. మొదటిగా ప్రైవేట్ పట్టా భూములు. పొరపాటున లేదా తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన సాధారణ రైతులకు చెందిన ప్రైవేట్ పట్టా భూములు. ఇక రెండవది మాజీ లేదా ప్రస్తుత సైనిక ఉద్యోగుల భూములు. దేశం కోసం సేవ చేసిన సైనిక కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన భూములు. ఇక మూడవది స్వాతంత్ర సమరయోధుల భూములు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యజమానులకు మరియు కుటుంబాలకు కేటాయించిన భూములు. రాజకీయ బాధ్యతలకు ఇచ్చిన భూములు, నిబంధనల ప్రకారం కేటాయించబడిన భూములు. ఏపీఎస్ఎఫ్సి భూములు అంటే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పరిధిలోని క్లియరెన్స్ లభించిన భూములు. అలాగే ఒక సర్వే నంబర్లో ప్రభుత్వ ప్రైవేట్ భూములు ఉంటే ప్రైవేట్ వ్యక్తుల భూమికి విముక్తి అనేది కల్పిస్తారనమాట. ఈ 5 రకాల భూములకైతే క్లియర్ చేస్తున్నారు. నూతన మార్గదర్శకాలు మరియు కీలక మార్పులు కానీ చూసినట్లయితే లిఖితపూర్వక నోటీస్ తప్పనిసరి. ఇకపై ఏ యజమాని భూమి అయినా 22 జాబితాలో చేర్చే ముందు సదరు యజమానికి రిజిస్టర్ పోస్టుల ద్వారా తప్పనిసరిగా నోటీస్ అనేది అందించాలి. మాన్యువల్ ఎంట్రీ చెక్. తప్పులకు కారణమవుతున్న మాన్యువల్ ఎంట్రీలకు స్వస్తి పలికారు. ఇక ఆర్డీఓలకు అధికారాలు. డీ నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సబ్ కలెక్టర్ మరియు ఆర్డీఓ స్థాయి అధికారులకు భూముల చేర్పులు, తొలగింపుల అధికారాలు అయితే కల్పించారు. అమలు జరుగుతున్న తీరు. నంద్యాల జిల్లా గుట్టపల్లి, బనగాపల్లి మండలాల్లో 2074 ఎకరాలను 22 నుంచి తొలగించడం జరిగింది. అలాగే ఏలూరు జిల్లాలో కల్లిదండిలో 4977 ఎకరాలను విముక్తి కల్పించి లబ్ధిదారులకు నేరుగా 1B అడంగల్ పత్రాలను అందించడం జరిగింది. మీ భూమి 22 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే కావాల్సిన పత్రాలు ఏంటి అనేది కూడా చూద్దాం. ఆన్లైన్ చెకింగ్ విధానం ఎట్లా అంటే మొదటిగా ఏపీ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఓపెన్ చేశాక హోమ్ పేజ్లోని ప్రావిడెంట్ ప్రాపర్టీస్ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి.
రూరల్ లేదా అర్బన్ ఎంపిక చేసుకున్నాక మీ జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేయాలి. మీ సర్వే నంబర్ మరియు డోర్ నెంబర్ను ఎంటర్ చేసి వివరాలు అనేది చూడవచ్చు. మీకు చూడగానే అర్థమవుతుందండి, ఈజీగానే ఉంటుంది. ఇక తొలగింపు కోసం కావాల్సిన పత్రాలు ఏంటి అనేది చూసినట్లయితే 10(1) రిజిస్టర్ పత్రాలు, అడంగల్ మరియు ఎస్ఎఫ్ఏ రికార్డులు, అసెస్మెంట్ రిజిస్టర్, డిఆర్ దస్తాలు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ మరియు పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, సైనిక సంక్షేమ అధికారి రికార్డులు. ఏడాది లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22(a) తప్పులన్నీ సర్వేల ద్వారా క్లియర్ చేస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది. కాబట్టి మీ భూమి వివరాలను తక్షణమే అయితే చెక్ చేసుకొని, మీరు కానీ ఇక్కడ కానీ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి, అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. నిషేధిత జాబితాలో ఆ భూములను చేర్చొద్దు, ప్రభుత్వం గైడ్ లైన్స్ అంటూ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రైవేట్ పట్టా భూములను ఇష్టానుసారం నిషేధిత జాబితాలో చేర్చకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏ భూమి అయినా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నాకే నిషేధిత జాబితాలో చేర్చాలి. 22(a) లిస్టులో ఉన్న భూమిని చేర్చే మరియు తొలగించే అధికారం ఆర్టీఓ మరియు సబ్ కలెక్టర్ మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రైవేట్ భూములను 22(a)లో చేర్చడం నిషేధం. సర్వీస్ ఇనాం, షరతు గల పట్టా, గ్రామకంఠం భూములను ఈ లిస్ట్ నుంచి తొలగించాలని కొత్త గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ అయినా కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.